వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న మిత్రులు అందరికీ ఈ మధ్యాహ్నం శుభాశీస్సులు తెలియజేస్తున్నా. నాకంటే పెద్దోళ్ళు ఒక్కరే ఉన్నారు ఇక్కడ, మా చంద్రశేఖరరావు తప్ప. అందరూ చిన్నోళ్ళే కాబట్టి మీకు ఆశీస్సులు చెప్పటం న్యాయం. నాకు ఈరోజు ఇచ్చినటువంటి సబ్జెక్టు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్. చాలామంది చెప్తారు ఆ సబ్జెక్టు, నేను చెప్పకపోయినా పర్వాలేదు. కానీ అందులో చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి ఒకటి రెండు ఐటమ్స్ నేను గుర్తు చేస్తా. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక ఐటమ్, శాస్త్రీయంగా సరిగా ఆలోచించటం యొక్క అవసరం ఏంటి అనేది ఒక అంశం. ఈ రెండింటినీ ఇప్పుడున్న తాజా భారతదేశ పరిస్థితులకు ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఒక అంశం. మూడు కలిపి చెప్తా. ఎటు సందర్భం వచ్చింది కాబట్టి. ఇంకా ఎన్నికలు కూడా దగ్గర వస్తున్నాయి కదా, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా మనకు తెలిసి ఉండాలి. మీ అందరికి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయాలో కూడా తెలియాలి కదా. వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు అలాంటి వాటికి అనేది కూడా లింక్ పెట్టి నేను చెప్తా. మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, రైట్. రేపు పొద్దున చదువు పూర్తవుతుంది. మీ ఇన్స్టిట్యూట్కి ఉన్న పేరుని బట్టి ఇక్కడే క్యాంపస్లోనే సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు వస్తాయి. ఆ సంస్థలు కూడా మీ అందరినీ సెలెక్ట్ చేసుకోవు, కొంతమందిని పికప్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాయి. వాళ్ళకి విద్యార్థులకు ఉన్నప్పుడే వాళ్ళ ప్యాకేజ్ ఎంత వస్తుందో ఇప్పుడే తెలిసిపోతుంది మీకు. బ్రహ్మాండమైన ఐటీ ప్రొఫెషనల్స్ అవుతారు. అలా బ్రహ్మాండమైన ఐటీ ప్రొఫెషనల్ అయిన ఒక నా బంధువు పిల్లవాడు మీలాంటి వాడు బెంగళూరులో ఉంటే, వాడిని కలవడానికి నేను ఈ మధ్య వెళ్తే ఒక అంశాన్ని ఆనందంగా నాకు చెప్పాడు. నాకు మా కంపెనీ వాళ్ళు లేటెస్ట్ యాపిల్ ల్యాప్టాప్ ఇచ్చినారన్నా చెప్పాడు. నీ మీద ప్రేమతోనా అని అడిగాను నేను. అవు ప్రేమతోనే కదా అన్నాడు అతను. కాదురా పిచ్చోడా, ల్యాప్టాప్ నీకు ఇచ్చింది కారణం ఏంటంటే ఆఫీసులో పని చేయించుకునేది కాకుండా ఆ పని ఇంటి దగ్గర కూడా చేయించుకోవడానికి నీకు ఇచ్చినారు నాయనా. నీకు ఇది కూడా తెలియకపోతే మునిగిపోతావని చెప్పా. రేపు పొద్దున ఆ ఉద్యోగవంతుని వదిలేస్తే ల్యాప్టాప్ ఊడవెరుక్కుంటారు, ఏం డౌటే లేదు. కరోనా రోగం వచ్చినాక ఆఫీసులో స్టిపులేటెడ్ అవర్స్ పని చేయించుకోవడం ఆపేసి పనిని ఇంటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఐటీ కంపెనీలన్నీ. ఐటీ కంపెనీలన్నీ హ్యాపీగా వచ్చే లాభాలన్నీ మింగుతూ ఉన్నాయి, మీతో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాయి. ఈ విషయం మీకు తెలియడంలా. మీకు నేను కెరీర్ గైడెన్స్ అద్భుతంగా ఇచ్చి ఈ సన్నాసుల దగ్గర పని చేయడానికి నేను కూలీల కింద పంపించే కంటే వాళ్ళు మీతో ఎట్ట పని చేయించుకుంటారో నేను చెప్పడం మంచిదే కదా, తప్పు కాదు కదా. మీకు అది కూడా తెలిసి ఉండాలి కదా. వాళ్ళు మిమ్మల్ని కూలీకి పెట్టుకుంటారు. కూలీకి పెట్టుకున్నాడు కుప్పలు కుప్పలు సంపాదిస్తాడు. కూలీకి పని చేసేటోడికి విధులు ఇస్తారు, ప్యాకేజీలు విధులు ఇస్తారు. ఈ విషయం తెలియాలి మన యూత్కి. నేను అందుకని చెప్పే కెరీర్ గైడెన్స్ దానంతట అదే గొప్పదని అనుకోకండి. ఆ కెరీర్ ఎవరి కోసం ఉపయోగిస్తున్నా కూడా మీకు తెలియాలా. కరోనా వచ్చినాక అంత బీభత్సం తయారైంది. ఇంటి దగ్గర నుంచి పని చేయించుకొని నీకు అవకాశం ఇవ్వడంతో పాటు పని ఎక్కువ చేయించుకోవడం మొదలెట్టినారు. ఎంత విచిత్రమైన పరిస్థితి వచ్చిందంటే, ఏదో ఐటీలో పనిచేసే పిల్లలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి పిల్లలు పుట్టడం తగ్గింది, వంధ్యత్వం మొదలైంది. ఒక్కొక్కరు ఒక్కో టైంలో పనిచేశారనుకో కలిసి కొంపలో ఉండేది కూడా తగ్గిపోయింది. టెన్షను, టార్గెట్లు పెట్టి టెన్షన్ విధిస్తున్నారు. టెన్షన్తో 40 రకాల రోగాలు వస్తాయి. ఇవన్నీ కొత్త రకమైన జబ్బుల్ని ఈరోజు మేము చూస్తున్నాం. ఇదివరకు ఇట్లాంటి జబ్బులు మా డాక్టర్లను చూడలే. ఐటీ వచ్చినా కొత్త రకమైన జబ్బులు వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ఈరోజు పరిగెత్తా ఉన్నారు. అలా పరిగెత్తిన కారణంగా వర్కర్లను తగ్గించడం మొదలవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పైరిటీస్ ఉంటే మీరు నిలబడతారు, లేకపోతే మొత్తాన్ని మున్సిపాలిటీ చెత్త కింద దోసి పెన్ననదిలో కలిపేస్తారు. అది జరగబోతుంది రాబోయే కాలంలో. వాళ్ళు ఊరిస్తున్నారు మనల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలని.
బోల్డ్ అంతమందిని ఇళ్ళకి పంపించడానికి ప్లాన్ వేస్తున్నారు. యంత్రాలు పెట్టడం అంటేనే అర్థం మనుషుల్ని తగ్గించడం అని అర్థం. మన దేశంలో విపరీతంగా మనుషులు ఉన్నారు, యూత్ ఉన్నారు. వీళ్ళందరిని ఉపయోగించుకునే పద్ధతిలో పరిశ్రమలు రావాలి, కానీ వీళ్ళందరినీ ఇళ్ళకి పంపించి నిరుద్యోగుల కింద మార్చి వాళ్ళందరూ పనిచేసే కొద్దిమంది మీద ఆధారపడి బతికేటట్టు చేయటం న్యాయం కాదు కదా. ఇది యూత్ మీరు ఆలోచించాలి కదా. ఎందుకు మన ప్రియమైన ప్రధానమంత్రి గారు వాగ్దానం చేస్తున్నారు 2014లో మనకి, మీరు ఎవరైనా పేదలుగా ఉంటే దిగులు పడగాకండి, విదేశాలకి తీసుకెళ్ళి 130 లక్షల కోట్ల రూపాయలు దొంగ డబ్బు దాచుకునే ఎదవలు ఉన్నారు ఈ దేశంలో. ఆయన అన్నమాటనండి నేను చెప్తుండేది. అదంతా వెనక్కి తెచ్చి మీకు అకౌంట్కి 15 లక్షలు ఇస్తారన్నారు. నేను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నా 15 లక్షల కోసం. మా సార్కి ఏమని వచ్చిందేమో చెప్పాలా. పోనీ ఎన్నికల్లోని ఇస్తారా పాత బకాయి? ఇస్తే సంతోషమే. అది ఉద్యోగాలు లేని డిపెండెంట్స్కి ఉన్న వాళ్ళకి ఆ విధంగా అవకాశం ఇచ్చాడు ఆయన పెద్ద ఆయన. ఉద్యోగాలు కావాలని యాస్పిరేట్ చేస్తున్న మీలాంటి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తారన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 10 కోట్ల మంది ఉద్యోగస్తులు అయిపోయి ఉండాలి. ఈరోజు ప్రచారం యొక్క విశేషమైన అంశం ఏంటంటే, ఓ తప్పుడు విషయమైనా మంచి విషయమైనా పదే చెప్తే, ఎక్కువ మంది చెప్తే తలకి నాటుకుంటుంది. కోకోకోలా తాగితే చల్లగా ఉంటుంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తే నమ్మి మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్తే, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అవి 2 లీటర్ల సీసాలు బండి నిండా వేసుకొని తెచ్చుకుంటాను వాడు ప్రచారం చేస్తే నమ్మి. ఒక విషయాన్ని ప్రచారం చేయకుండా బంద్ చేస్తే మర్చిపోతాం. 15 లక్షల గురించి బంద్ చేసినాడు మా మోడీ గారు, మర్చిపోయినాం మనం. 1 కోటి ఉద్యోగాల సంగతి బంద్ చేసినాడు పెద్ద ఆయన, మర్చిపోయినాం. బంద్ చేస్తే మర్చిపోతాం, పదే చెప్తే గుర్తుంటుంది. ఆ ప్రచార వ్యూహాన్ని మన ప్రధాన మంత్రి గారు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నది మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఏమైనా కెరీర్కి సంబంధించి 2 అంశాలు నేను, ఒక విలువ, ఒక నైపుణ్యం, ఈ రెంటిని నేను ముందు చెప్తా. ఒక విలువ ఏంటంటే ఆశ లేదా హోప్. జీవితంలో ఎప్పటికీ పోగొట్టుకోకుండా ఉండవలసింది హోప్. మానవ జాతికి వాళ్ళ నిర్మాణంలోనే హోప్ అనేది ఉంటుంది. ప్రతి కణము బతకడానికే ప్రయత్నం చేస్తుంది, ప్రతి జీవి బతకడానికే ప్రయత్నం చేస్తుంది. ప్రతి జీవి జీవన పోరాటంలో డార్వినియన్ థియరీ ప్రకారం పోరాడి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ ద హ్యూమన్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ అది. ఓ కణం కానీ మరణిస్తే దాన్ని రిప్లేస్ చేసి ఇంకో కణం రావడానికి ట్రై చేస్తుంది బాడీ. ఈతర అన్నట్టు తీసుకెళ్ళి వరదొచ్చినప్పుడు పెన్నా నదిలో పారేస్తే మామూలుగా రావులండి నీళ్లు. వరదొచ్చినప్పుడు అందుకే చెప్తున్నా, పెన్నా నదిలో పడేస్తే ఈత రాని వాడు ఈత రాకపోతే గడ్డి పూసనైనా గట్టిగా పట్టుకుంటాడు బతుకుదామనే కోరిక మనిషికి అత్యంత బలీయమైంది. అందుకనే ఆశని వదులుకోకూడదు. రేపొద్దున క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగాలు రాకపోతే ఆశని వదులుకోకూడదు. ఇంకో చోట వస్తుంది, ఇంకో చోట జయప్రదమవుతామనే ఆశ మనకు ఉండాలా. ఈరోజు పరీక్ష పాస్ కాకుండా ఫెయిల్ అయితే ఇంకోసారి ప్రయత్నం చేయాలా. ఫెయిల్ అయినా నా జీవితం వృధా అయిందని బావిలోనో చెరువులోనో దూకకూడదు, ఆత్మహత్యలకు ప్రయత్నం చేయకూడదు. అది ఆశ అంటే. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, లేదా వయసు వరుస. ప్రేమించడం అంటే నాకు వచ్చిన అభ్యంతరం ఏముంది? ఈ యుక్త వయసు వచ్చింది, ప్రేమించుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఇష్టం. వద్దనుకుంటూ ఊరుకుంటారు. అది మన సమస్య కాదు. అది ప్రేమించుకోవడము లేదా ఇష్టపడటము, ఆకర్షించటం లేకపోతే మానవ జాతి అంతరించిపోతుంది. ఎంత జాగ్రత్త అయిన పాయింట్ చెప్పాను చూడు. మిమ్మల్ని చూసి ఈ పెళ్ళిళ్ళు లేని వాళ్ళు కుళ్ళుకొని చేస్తుంటారు మాలాంటి వాళ్ళని. ఏంది ఎంత సరదాగా ఉన్నారు ఎదవలంతా అని. మాకు ఆ సరదాలన్నీ పెళ్ళైనాక పోయినాయి కాబట్టి మీరు కూడా పోగొట్టుకుందరు కానీ మాతో పాటు. అదే పెళ్ళి లోపల ఉండేవాడు బయటికి పోవాలని చూస్తాడు, బయట ఉండేవాడు లోపలికి రావాలని చూస్తాడు. మామూలేది, అంతా జీవితం, తప్పదు. అలా మీరు ఒకరినొకరు ఆకర్షించుకోవడం అనేది తప్పెట్లయితుంది, నేరం ఎట్లయితుంది, లేకపోతే మానవ జాతి పోతుందని చెప్తున్నాను కదా నేను.
ఇప్పుడు సమస్య ఏంది? దేవదాసు, దేవడోసు, డోసులు వేసుకుంటాడు ఆయన. ప్రేమ విఫలమైంది దేవదాసుకి పార్వతితో. ఏమయ్యా విఫలమైతే ఏమవుతుంది? ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉండరు, సగం మంది ఆడోళ్ళు, అందులో యుక్త వయసులో ఉండేవాళ్ళు 200 కోట్ల మంది ఉన్నారు. ఒక అమ్మాయో ఒక అబ్బాయో నచ్చకుండా దూరం పోతానంటే ఏమి రోగం వచ్చింది? ఇంకొక అమ్మాయిని అబ్బాయిని ఎత్తుక్కోవచ్చు కదా. దేవదాస్ సినిమాలు చూసుకొని శాల్వా భుజాన్ని వేసుకొని కుక్కను పక్కన బండబెట్టుకొని జగమే మాయ అని పాట పాడాలా? ఇప్పుడు పాడమన్నాను నేను హోప్ గురించి మాట్లాడుతున్నా. లెట్ us నెవర్ లూజ్ హోప్ విత్ ఎనీ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఫెయిల్యూర్లు ఖచ్చితంగా వస్తాయి. ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్ లెసన్స్ టు అస్. ఫెయిల్యూర్స్ లెసన్స్ మనకి. ఇక్కడ ఈ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫెయిల్యూర్స్ లేరు ఇక్కడ. నేను ఇంత ధైర్యంగా మీ ముందు ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్నానంటే మీ అందరికంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ నేను చూసా. నా పర్సనల్ లైఫ్లో చూసా, నా ఫ్యామిలీ లైఫ్లో చూసా, నా సోషల్ లైఫ్లో చూసా, నా ప్రొఫెషన్లో చూసా, నా ఉద్యమంలో కూడా చూసా. నాకు 5 లైఫ్స్ ఉన్నాయి. సొంత జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, వృత్తి జీవితం, ఉద్యమ జీవితం. 5 జీవితాల్లో కుప్పలుగా చూసిన ఫెయిల్యూర్స్. నేనేం నిరాశపడ్డంలా. అండ్ దట్ ఈజ్ లైఫ్. లైఫ్ అంతే. మీరు ఇప్పుడిప్పుడే జీవితాల్లోకి ఎంటర్ అవుతున్నారు. మీకు ఒక ఫెయిల్యూర్ ఎదురైతే డిప్రెస్ కావద్దు, బాధపడద్దు. అదొక లెసన్ మనకి. దేర్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్, దట్స్ ఆల్. అందుకని ఫెయిల్యూర్స్ని ఎట్ట చూడాలి, ఆశావత దృక్పథం ఎలా ఉండాలి, ఇది ఫండమెంటల్ మన జీవితానికి. ఇది మానవ సంబంధాలకు సంబంధించిన విలువలలో అత్యంత ప్రాథమికమైన గొప్ప విలువ అని నా అభిప్రాయం. మీరు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా ట్రై టు సాల్వ్ దెమ్. ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఫేస్ ఎ ప్రాబ్లం. ప్రాబ్లంని ఫేస్ కావడానికి బెస్ట్ వే నెంబర్ 1 ఫేస్ ఇట్. ఇంకొక మెథడ్ ఉంది ప్రాబ్లం ఎదురైతే బయటపడడానికి. ఆ మెథడ్ కూడా నేను నేర్పించి వెళ్తా. ఇది కూడా వాడుకోండి. వాట్ ఈస్ ద వరస్ట్ దట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ ద గివెన్ సిచ్యువేషన్ ఇస్ అలౌడ్ టు హ్యాపెన్? నీకు ఎదురైంది సమస్య, దాన్ని అలానే వదిలేస్తే అతిపెద్ద నష్టం ఏం జరుగుతుంది? దానికి మెంటల్గా ప్రిపేర్ కాండి. అయితే దాన్ని ఒప్పుకోకండి. వరస్ట్ సిచ్యువేషన్కి సిద్ధంగా అండి, దాన్ని బెస్ట్ సిచ్యువేషన్ కింద మార్చేదలో ప్రయత్నం చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఓ బస్సు ప్రయాణం చేస్తున్నాం. వరస్ట్ ఏం జరుగుతుందండి? ఆ బస్సు కింద పడుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, మన మొహం పగులుతుంది. అవకాశం ఉంటే చచ్చిపోవచ్చు కూడా. ఇంకా చచ్చిపోతే చర్చ ఉంది. నీకు నాకు ఇంకేం చర్చ ఉంది? చచ్చిపోయినాక బతుకున్నాడు ఆలోచించుకుంటాడు ఈ శవాన్ని ఏం చేయాలో. మనకేం సంబంధం? ఇంకా బతుకుంటే అంటే యాక్సిడెంట్, దెబ్బ, నొప్పి, మందులు వాడాలా, కాలు ఇరిగితే కట్టుకోవాలా. ఇది వరస్ట్, అది జరిగేది. బెస్ట్ కోసం ట్రై చేయాలి. బస్సు ఎప్పుడు ఎక్కినా మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కండి, నేను చెప్పే సూత్రాలు గుర్తుపెట్టుకోండి. బస్సులో డ్రైవర్ కుడిపక్క మొట్టమొదట డ్రైవర్. కొన్ని బస్సుల్లో ఎడం పక్క సింగిల్ సీట్ ఉంటుంది. సింగిల్ సీట్. దాని వెనక కండక్టర్ అని రాసి ఉంటుంది, చూసారా? కండక్టర్ ఎప్పుడు అక్కడ కూర్చోడు. ఎందుకో తెలుసా? బస్సు డ్రైవరు మెలకువలో ఉంటే యాక్సిడెంట్ అయ్యిద్ది అనుకుంటే స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, వీళ్ళు లేచిపోతాడు. అందుకని ఆ సీట్లో కండక్టర్ కూర్చోడు, మీరు కూర్చోకాకండి. బస్సులో డ్రైవర్ వెనకనే ఆడవాళ్ళకి 3 సీటర్ ఉంది. డ్రైవర్గా నిద్రపోతే ఫస్ట్ డ్రైవర్ లేచిపోతాడు, నెక్స్ట్ ఈ ముగ్గురు లేచిపోతాడు. ఆడవాళ్ళకి అట్టాడు సీట్ ఎందుకు ఇచ్చినారా సన్నాసులరా? అసలే ఆడవాళ్ళ సంఖ్య అంతా తగ్గిపోతూ ఉంటుంది దేశంలో. ఎడం పక్క కదా ఆడవాళ్ళకి సీట్లు ఇవ్వాలా, కుడిపక్క ఇచ్చినారు. ఆర్టీసీలకు లెటర్ రాయండి మీరు, అటుపక్క ఇవ్వకూడదని. ఆ వరుసగా 2 సీట్లలో ఆడవాళ్ళు 6 తెచ్చిపోతారు. కాబట్టి ఆ సీట్లలో మీరు కూర్చోకూడదు, ఈ ఫస్ట్ సీట్లో కూర్చోకూడదు. ఈ కొన్ని బస్సులకు మధ్యలో తలుపు ఉంటుంది. తలుపు వెనక సీట్లో కూర్చుంటాడు కండక్టర్ ఎప్పుడు. ఎందుకంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ సీట్ ఇన్ ద బస్. అక్కడ పోయి నువ్వు కూర్చోవాలంటే నేను కూర్చొని ఏడతాను, పో లేచిపోని తరుగుతూ ఉంటాడు. లేచిపోయితే దాని వెనక సీట్లో కూర్చో. ఆ సీట్ ఎమ్మెల్యేలకు రిజర్వ్ చేసినాం, దాని వెనక సీట్ ఎంపీలకు రిజర్వ్ చేసినాం. అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా విలువైన వాళ్ళు. ఇప్పుడు ఎందుకో తెలుసా? ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు 100 కోట్లు అవుతా ఉంది.
ఓటర్లు కూడా రేట్లు పెంచినారు, ధరలు పెరిగినాయి. మరి అంత ఖరీదైన ఎమ్మెల్యే చచ్చిపోతే ఎట్లా? ఈ ఎంపీ అంటే ఇంకా ఖరీదైనడు. వాళ్ళు చచ్చిపోకూడదని సేఫ్ సీట్లు ఇచ్చినారు వాళ్ళకి. ఆ సీట్లలో మీరు పోయి కూర్చోండి, బస్సు కదిలేదాకా ఆ సీట్లకి టికెట్లు ఇవ్వకూడదు, రూల్ అది. కాబట్టి వాడు వచ్చినప్పుడు చూద్దాం. పైగా మన ఎంపీలు ఎమ్మెల్యేలు మంచోళ్ళు, వాళ్ళు ఎప్పుడు బస్సులు ఎక్కరు, రిస్క్ తీసుకోరు, వాళ్ళు కారుల్లోనే పోతారు. ఒకవేళ చచ్చిపోదలుచుకుంటే కారులో చచ్చిపోతారు, మనకి ఇబ్బంది లేదు వాళ్ళతో. అందువల్ల ఆ సీట్లు ఖాళీ, కండక్టర్ వెనక సీట్లలో కూర్చోండి. ఒకవేళ నిలబడాల్సి వస్తే కండక్టర్ దగ్గరే స్తంభం పట్టుకొని నిలబడండి, ఎటు పోవద్దు. చాలా చిరాకు పడుతూ ఉంటాడు కండక్టర్, పండి 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 అని తరుగుతూ ఉంటాడు. పోయినట్టు పోండి, మళ్ళీ అక్కడికే రండి, ఎక్కడికి పోవద్దు. మీరు బస్సులోనే కింద కూర్చొని అవకాశం వస్తే కండక్టర్ పక్కనే కూర్చొని సీటుకి చేయి తగిలించి కూర్చోండి. ఒకవేళ కుడిపక్క సీటు దొరికితే కుడిపక్క సెంటర్లో ఎర్ర రంగేసో సీటు ఉంటుంది, ఆ సీట్లో పోయి కూర్చోండి, అది కొంచెం సేఫే. ఆ సీట్లో ఇప్పటికే ఒకడు కూర్చొని ఉంటే వాడి మీద కొంగి వేక్కనండి, వాడు యువతలకు జరుగుతాడు, నువ్వు అవతలకు జరుగు. బస్సు ప్రయాణానికి ఇంత కథ ఉంది అంటే ఉంది నాయన కథ. బస్సు ప్రయాణం చేయటం ఎలా కూడా సబ్జెక్టే మరి. అది అట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. బస్సు ప్రయాణం లాంటిదే ఉద్యోగాలు కూడా. ఉద్యోగం వస్తుంది, నీకు నచ్చదు, అది వెళ్ళిపోతారు. ఇచ్చినాడు నేను ముఖమాటలు పెట్టాలని చూస్తాడు. నిన్ను ఎంతో నమ్మి నీకు ఉద్యోగం ఇచ్చి పని చేయమంటే సడన్గా ఇట్లా వెళ్ళిపోయి గుడిసె మీద దెబ్బేస్తావా? ఏమి లెక్క చేయకూడదు. అమ్మ నాన్నల్ని దెబ్బేస్తాం మనం, ఉద్యోగం ఇచ్చిన లెక్క మనకి. అమ్మ నాన్నలు కూడా వేసేస్తున్నాం కదా, బ్రహ్మాండంగా చదివిస్తారు మనల్ని. నీకు ర్యాంకు రావాలా, 1వ మార్కు రావాలా, నిద్రపోకుండా మేలుకొని ఉంటారు. పరీక్షలు ఇస్తే మనం నిద్రపోతాం, వాళ్ళు నిద్రపోరు. టీలు కాస్తూ ఉంటారు, నీకు పోస్తూ ఉంటారు, వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇంత చేస్తాను కోరిక ఏంది, నా బిడ్డ బ్రహ్మాండమైన వాడుగా తయారు కావాలా, బ్రహ్మాండమైన ఉద్యోగం చేయాలా, ఆస్ట్రేలియా పోవాలా, కెనడా పోవాలా, బ్రిటన్ పోవాలా, ఫ్రాన్స్ పోవాలా, అమెరికా పోవాలా. ఇక్కడైతే ఉండనే కూడదు, అసలు ఉండకూడదు, ఇక్కడ పోవాలా. ఆడు పోయిన తర్వాత ఎప్పుడైనా శుభకార్యం జరిగితే వీడియోలో చూపించాలా, వచ్చేదిలే. అరే నాకు గుండె నొప్పిగా ఉందని ఏ తండ్రి అన్న చెప్తే నేను ఇక్కడి నుంచి ఫోన్ చేస్తాలేనన్నా, నాన్న పొరపాటు అన్నాడు డాడీ, నాన్న అనకూడదు. నేను ఇక్కడి నుంచి ఫోన్ చేస్తాలే డాడీ, కార్డియాలజిస్ట్ తరపున చూపించుకో. వాడు గుండె నొప్పి అని చెప్పింది కొడుకుని చూద్దామని. ఆ కొడుకు ఎంత బాగా చెప్పిండు చూడు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, నేను ఇక్కడి నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా. బోడిగా నువ్వు ఫిక్స్ చేస్తే మేము ఫిక్స్ చేసుకోలేమురా, మాకు తెలుదా ఈ కార్డియాలజిస్ట్ ఎవడో. అట్లుంటుంది భాష. అయ్యా ఈరోజు గుంటూరు మీరు వెళ్ళండి, బృందావన్ గార్డెన్స్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా నిండా అపార్ట్మెంట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్కి 20 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంట్లో 2 ముసలోళ్ళు ఉంటారు, భార్యాభర్త. కొడుకు ఉండరు, కూతురు ఉండరు. వీళ్ళిద్దరు బయటికి వెళ్తే నా కొడుకు న్యూయార్క్లో ఉన్నాడు, నా కొడుకు వాషింగ్టన్ డీసీలో ఉన్నాడని బ్రహ్మాండంగా చెప్తారు. ఇంటికి వచ్చి ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు. ఇందుకోసం మనందరం చదివించింది మన తల్లిదండ్రులు మర్చిపోవడానికా? దేశభక్తి జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరి వేసే ఏందో మాట్లాడతాం కదయ్యా. అమ్మను వదులుతారు, అమ్మ అయ్యను వదిలేస్తారు. ఇప్పుడు ఈ కొంతమంది ఆ న్యూయార్క్ ఈ బయచంతా అమ్మ నాన్నలు పిలుచుకెళ్తారు. దేనికి? పిల్లల కంటే పెంచడానికి, పిల్లల కంటే పెంచడానికి. నీ మీద ప్రేమతో కాదు. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయినాక నాన్న నువ్వు ఉండొద్దు, నా కొడుకంతా పాతకాలపు అలవాట్లు వస్తాను తరిమేస్తారు మళ్ళా. ఇదేమి కల్చర్ రా, పనికిమాలిన కల్చరు. ఇట్లాంటి కల్చర్తో మనం ఎందుకు పెరగాలి? ఏమి ఈ దేశంలో బతకడానికి అవకాశాలు మనం సృష్టించుకోలేమా? సృష్టించండి పరిపాలకులో అని వార్నింగ్ ఇవ్వలేమా? వాళ్ళు అవకాశాలు సృష్టించకపోతే మక్కడంతం కొడకలారా, మీరు అవకాశాలు సృష్టించకపోతే అని ఎందుకు అనలేకున్నాం మనం? ఏం మన డబ్బుతో తయారైన వాళ్ళు కాదు వీళ్ళందరూ, ఈ పరిపాలకులంతా. మనం కట్టే పన్నులు దిగమింగ్ కాదు వీళ్ళు నడుస్తూ ఉండేది. మా కోసం మీరు ఎందుకు పనిచేయరా అని మనం ఎందుకు అడగము? మనందరం పోయి అమెరికాకి ఎందుకు సేవ చేయాలా? ప్రతి దేశాన్ని ఇక్కడికి ఆకర్షించేటట్టు మనం ఎందుకు ఒత్తిడి చేయకూడదు? కసి ఉండాలా, కసి లేకపోతే ఏమీ సాధించలేము. ఆ కసి మీకు రావాలా. అదే వ్యక్తిత్వానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం. కెరీర్ గైడెన్స్లో కీలకమైన కసి. సాధించాలని కసి ఉండాలి. విదేశాలకు పోయి సాధిస్తూ స్వదేశంలో సాధిస్తూ నీ ఇష్టం. కసి ఎంత బాగా పనిచేస్తూ నేను చెప్తాను. నా లైఫ్లో ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నేను సర్జరీలు చేస్తాను, అన్ని రకాల ఆపరేషన్లు చేస్తాను నేను.
దాదాపు 180 రకాల ఆపరేషన్లు చేస్తా. నేను ఎంబీబీఎస్ మాత్రమే చదివాను. ఇప్పుడైతే చేయడానికి లేదు. నేను గుండె ఆపరేషన్ సహా చేసిన, లెక్క లేకుండా చేసిన. హెర్నియా ఆపరేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే గజ్జల లోపల పేగులు బయటకు వస్తాయి. వాటిని లోపలికి నెట్టి కుట్టేసినాక ఒక మెష్ పెడతాం, వల పెడతాం, దోమతెర లాంటి వల పెడతాం. ఈ వలకి చాలా ఇబ్బంది పడుతుండేవాడిని నేను. దాదాపు 95 కంటే ముందు నుంచి ఇబ్బంది పడుతూ వచ్చా, అంటే 40 ఏళ్ళ క్రితం నుంచి. ఈ ఇబ్బందిని ఎట్లా అధిగమించాలా, దానికి వల వేయాలంటే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, అమెరికా కంపెనీ, ఒక అడుగు సైజు 30 సెంటీమీటర్స్ సైజు ఉండేదాన్ని 15,000కి అమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళకే 15,000 పెడితే నా పేషెంట్ డబ్బులు ఎక్కడిస్తారు నాకు ఆపరేషన్కి? రకరకాల ప్రయోగాలు చేసి చివరికి కర్నూలులో మా విక్టరీ టాకీస్ ఉంది. దాని పక్కన మూల మీద బెంగళూరు ఎంపోరియం అని ఒక ఫ్యాన్సీ కొట్టు ఉంది. ఆ కొట్టులోకి వెళ్ళి కూర్చొని ఆ యజమానితో మాట్లాడుతూ ఉంటే, ఆ యజమాని ఎవరో కూడా కాదు, మా ఎంపీ సంజీవ్ కుమార్ వాళ్ళ నాన్న. ఇప్పుడు లేదులే, రాజీనామా చేశాడు ఆయన, వేరే పార్టీలోకి పోతా. ఈ పార్టీ వాళ్ళు రాజీనామా చేయకుండా పోనీయమంటే రాజీనామా చేసి పోయింది ఆయన. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో పద్ధతి పెట్టుకున్నారు, ఎవడు పోవాలని రాజీనామా చేసి పోవాలంతే. ఇంకా రాజీనామా చేయకుండా వస్తే రాని రోజు ఇది జగన్నాథ్ పెట్టుకోండి, మంచిగా చూడ మనకేం తెలుసు, ఆయన ఇష్టం అది. ఆయన తండ్రి అక్కడ కూర్చుంటే ఒక మెష్ చూశాను నేను, దోమతెర. రాత్రి మాకు దోమతెర ఇచ్చాడు మా సార్ శ్రీరాములు. అట్టనే ఉంది ఆ దోమతెర చూస్తే. అరే ఈ దోమతెర ఎందుకు వాడకూడదు పేషెంట్లకి అని చెప్పి 1 మీటర్ కొనుక్కొని పోయి కట్ చేసి స్టెరిలైజ్ చేసి వాడేశా. బ్రహ్మాండంగా పనిచేసింది. ఈరోజు ఆ దోమతెరలు తయారు చేసే చోటు ఎక్కడో తెలుసా? తమిళనాడులో కరూర్ అనే ప్రాంతంలో ఉంది. కరూర్ ఆ ప్రాంతం పేరు. నా జనానికి నష్టం జరగకూడదు, నా జనానికి మేలు జరగాల, డబ్బు ఖర్చు కాకూడదనే కసి నాతో ఆ పని చేయించింది. అక్కడ 5 ఎకరాల్లో దోమతెరల ఫ్యాక్టరీ ఉంది. నేను పోయి అక్కడికి, ఇక్కడ నేను 45 రూపాయలకి మీటర్ కొనుక్కొని పోయి నేను దగ్గర, అక్కడికి వెళ్తే ఆడు 11 రూపాయలు చెప్పాడు మీటరు. మీటర్ 11 అయితే 30 సెంటీమీటర్ల సైజు ఎన్ని ముక్కలు వస్తాయి తెలుసా? 10 ముక్కలు వస్తాయి. నేను హెర్నియాకు వాడేది 10 ముక్కల్లో ఒక్కొక్క ముక్కలో 8 వస్తాయి హెర్నియాకు వాడేది. వీడు హెర్నియాకు వాడే ముక్క అడుగు సైజు 15,000 చెప్పాడు. నాకు మీటర్ 11 రూపాయలు పడితే 10 ముక్కలు వస్తే ఒక ముక్క నాకు రూపాయికి వచ్చింది. వాడు 13-15,000కి అమ్ముతున్నాడు, నాకు రూపాయికి వచ్చింది. అది నా పేషెంట్లకు ఫ్రీగా వేసిన, కొన్ని వేల మందికి వేసిన, ఇప్పటికి 20,000 మందికి చేశాను నేను. మీరెందుకు తయారు చేయకూడదా? బుక్కా పకీర్ లాంటి నేను తయారు చేస్తే మీకు ఎందుకు చేత కాదు? నాకంటే తక్కువ కసి ఉందా మీకు? ఎందుకు అలాంటి కసి మనకు ఉండకూడదు? నేనెందుకు గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారకూడదు? నేనెందుకు ఈ దేశానికి అద్భుతాలు క్రియేట్ చేయకుండా ఎందుకు ఉండాలి అనే కోరిక మీకు ఈరోజు కానీ కలిగితే, ఇట్ ఈజ్ అన్డాంటెడ్, దీన్ని ఎవడు ఆపలేడు. అటువంటి బలమైన కోరిక కలిగిన వాళ్ళే మనకి ఈరోజు ఉండాలా ఈ దేశానికి. దీనికి సంబంధించి చిన్న కథ మీకు చెప్తా వినండి. భారతంలో కథ ఇది. ఎంత బలమైన కోరిక, బలమైన ఏకాగ్రత ఉండాలో చెప్పే కథ ఇది. కౌరవులు పాండవులు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు అందరినీ ఇట్టే ఊరి చివరికి పట్టుకొచ్చాడు, మన వాగ్దేవి కాలేజీకి పట్టుకొచ్చాడు. చుట్టూ చిట్టుచామలను ఉంటాయి, అందరి పిల్లలు, మీ అంత వయసు కూడా లేదు వాళ్ళకి, సైజు బుడతలు. పాండవులు అంటే 5గురు, తెలుసుగా మీకు వాళ్ళ పేర్లు. పెద్దోడు ధర్మరాజు, రెండోడు భీముడు, మూడోడు అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5గురు. కౌరవులు అంటే ఎంతమంది? 100 101. ఆ ఒకటి ఎవరు? ఆ అమ్మాయి పేరేం పేరు? భారతం. దేశంలో భారతం గురించి తెలియకపోతే మీరు దేశానికి భారమయ్యే ప్రమాదం ఉంది. భారతం రామాయణం తెలియకపోతే దుస్సల అమ్మాయి పేరు. వీళ్ళ పెద్దోడి పేరు దుర్యోధనుడు, రెండోడు దుశ్శాసనుడు, 3 తెలియదు, 4 తెలియదు, 11 తెలియదు, 99 తెలియదు. ఇంతమంది పేర్లు ఎవడు గుర్తుపెట్టుకుంటారా? వాళ్ళ అమ్మ నాయనాలకే గుర్తులేదు ఆ పేర్లు, మనకేం గుర్తుంటాయి? అంతమందిని ఎవడు కనమనడాలని? కనీసం అట్లా ఇష్టం వచ్చినట్టు టెస్టివ్ అనుకుంటూ మొత్తం పిండం తెచ్చి 100 ముక్కలు చేసి 100 కుండల్లో పెట్టి పొదుగు పండి అంటే తయారైపోయినారు. కథ కదా, ఎట్టయినా తయారవుతారు. వీళ్ళందరినీ పిలుచుకొచ్చి, ఏమిరా మీకు నేను విద్యలు నేర్పించాలా అన్నాడు ద్రోణాచార్యుడు. నేర్పించు గురువు అన్నారు అంతా. ధర్మరాజు నువ్వు రారానే వచ్చాడు. నీకేం కనపడుతుంది చెప్పరానే? మొత్తం కాలేజీ మొత్తం కనపడుతుంది గురువు అని. మొత్తం కనపడుతుంది ఆయన. అవు కనపడుతుంది అన్నాడు.
అట్లయితే నీకు ఇది పనికిరాదు. కానీ మరి వికర్ణ నువ్వు రారే, మీ ఇద్దరు ఆ పక్కన గోడ పక్కకి వెళ్ళి కత్తులతో ప్రాక్టీస్ చేసుకోపోండి అని పంపించాడు. భీముడిని పిలిచాడు. నీకేం కనపడుతుంది రానే? నాకా? నీకేరా అడుగుతున్నానే. మొత్తం పొద్దుటూరులో టోటల్ రెస్టారెంట్లు అన్నీ కనపడుతున్నాయి అన్నాడు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఓఎం అన్నీ నీకే కనపడుతున్నాయి రా అన్నాడు. మొత్తం నాకే కనపడుతున్నాయి అన్నాడు. ఏదైనా తిండిపోతేదో ఎప్పుడు తిండి గురించి మాట్లాడతావు అని తిట్టినాడు ద్రోణాచార్యుడు. బండి అన్నం తిని బకాసురుని చంపిన ఏం కనపడుద్ది అనుకుంటున్నావు నాకు? సరేలే, నీకు ఆ తిట్టే ఉంది దుర్యోధన, నువ్వు రారే, మీ ఇద్దరు ఈ పక్కకి వెళ్ళి గదలతో కొట్లాడుకోపోండి రానే. ఇక అర్జునుని పిలిచాడు. నీకేం కనపడుతుంది రానే? ఏం కనపడట్లేదు గురువు అన్నాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా రానే? అవి ఇప్పుడు కూడా బాగానే ఉన్నానే. ఇటు అన్నాడు చెయ్యి. ఇట్టే చూస్తున్నాడు. నిజంగా కలిపోయినాయి ఎవరా నీకనే? పోలే అన్నాడు. మరి కనపడకపోయింది ఏంది రాని? కనపడలే, మరి ఏం చేయమంటావు అనే? ఎదురుగా యాప చెట్టు ఉంది రానే. చెట్టు లేదు గిట్టు లేదు అన్నాడు. దానికి ఒక కొమ్మ లేదు గిమ్మ లేదన్నాడు. దాని మీద పిట్ట. ఏమి స్వామి ఇట్ట సతాయిస్తున్నావు? పిట్ట తట్ట అని మాట్లాడుతున్నావు, నాకు కనపడలేదన్నాడు. పిట్ట కన్ను అన్నాడు. అదొక్కటే కనపడుతుంది అన్నాడు. ఏరా బాణం అన్నాడు. వేసేసినాడు. పిట్ట కింద పడిపోయింది. అది ఏకాగ్రత అంటే. అదొక్కటే కనపడాలా. ఇప్పుడు మీకేం కనపడాలా? ఈ కాలేజీలోంచి జయప్రదంగా బయటకు వెళ్ళాలా, ఖచ్చితంగా గొప్ప పనిని సాధించాలా, ఎవడో ఒకటి నాకు పని ఇచ్చేది ఏంది అనుకుంటే పని ఇచ్చేటోడిగా మారాలా. పని ఇచ్చేటోడిగా మారడం అంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలా. స్టార్టప్ పెట్టాలా. ఇదొక్క మంచి పని చేసాడు మా మోడీ సాబ్. స్టార్టప్లు పెట్టుకోండి అని అన్నాడు. పెట్టుకోండి, బతికి నీ బతుకుతాయి, పోయి నీ పోతాయి. పోతే మళ్ళీ ఇంకోటి పెడతాం. అది నీకు కనపడాల్సింది. నేను నా అంతటా నేను బతకాలా. మా అమ్మ నాన్నలు ఇచ్చే డబ్బులతో బతకూడదు. తీసుకుంటాం అమ్మ నాన్నల దగ్గర, తప్పులేదు. నీవు సొంతంగా బతకాల. ఇప్పుడు ఒకసారి మీ టీచర్స్ని రేపు మీ క్లాస్ రూమ్లో అడగండి. మీ లెక్చరర్కి ఫస్ట్ జీతం వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంది అడగండి. ఫస్ట్ జీతం. ఈరోజు వాళ్ళకి జీతం బాగానే వస్తుంది. ఫస్ట్ జీతం ఇందులో 4వ వంతు కూడా రాలే వాళ్ళకి. ఆ జీతం ఇచ్చిన కిక్ ఇప్పటికి దగ్గర వాళ్ళకి. ఆ కిక్ అట్లాంటిది. సొంతంగా సంపాదిస్తే కిక్ ఉంటుంది. ఎవడన్నా ఇస్తే కిక్ ఉండదు. ముడ్డి మీద ఎవడన్నా తిన్నట్టు ఉంటుంది. ఎవడన్నా ఇస్తే తీసుకోవడం తప్పు కాదు, ఎల్లప్పుడూ తీసుకోవడం తప్పు. మనం ఫైనల్గా ఇచ్చే వాళ్ళ కింద మారాలా, తీసుకునే వాళ్ళ కింద ఉండకూడదు. అది ఆ కిక్ మీకు ఉండాలి. మా కర్నూలులో రాజకీయ నాయకుడు ఉన్నాడు, నాకు తెలుసాడు బాగానే. నేను రాజకీయాల్లో దిగాను, కానీ రాజకీయాల్లో ఉండే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. 10 తరాలకి తరిగిపోకుండా ఆస్తిని సంపాదించిన అన్నాడు. నీ తరం కోసం సంపాదించుకున్నావు, నువ్వు బాగా బతకాలనుకున్నావు కాబట్టి ఓకే, ఐ అగ్రీ. నీ పిల్లల్ని కూడా బాగా పెంచాలనుకున్నావు కాబట్టి వాళ్ళ కోసం కూడా సంపాదించావు, ఇది కూడా ఒప్పుకుంటా. వాళ్ళ పిల్లలకి అంటే 10 తరాలు ఏం పనిరా నీకు సంపాదించుకోవడానికి అన్నా నేను. అంటే 8 తరాలు సోమరిపోతులు తయారు చేయడానికి సంపాదించినవా అన్న. 8 తరాలు సోమరిపోతులు. 8 తరాలు సోమరిపోతులను ఒక్కొక్కటి తయారు చేయడం మొదలెడితే దేశం ఏమవుతుంది? నాశనం అవుతుంది. కాబట్టి నీకోసం సంపాదించుకో, ఐ అగ్రీ విత్ యూ. నీ పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి సంపాదించుకో, దట్ ఆల్సో ఐ అగ్రీ. ప్రయోజకులుగా మారడం అంటే అర్థం ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళంతటి వాళ్ళు బతకాలా, అది అర్థం. నీవు తల్లిదండ్రులుగా ఉన్నా నీ మీద ఆధారపడకుండా సొంతంగా బతికేటట్టు మారిస్తే నీ పని పూర్తయింది. వాళ్ళకు నువ్వు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సింది అవన్నీ సంపాదించుకునే టెక్నిక్ ఇవ్వాలా. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే అడగగానే యాపిల్ ఫోన్ కొనియటం కాదు. ప్రేమ అంటే అడగగానే మోటార్ సైకిల్ కొనియటం కాదు. ప్రేమ అంటే ఆస్తులన్నీ బిడ్డల పేరుతో రాయడం కాదు. అవన్నీ నువ్వే సంపాదించుకునేటట్టు కావలసిన సామర్థ్యాలు మీకు అందించటమే ప్రేమ అంటే. ఇట్లాంటి ప్రేమ మీ తల్లిదండ్రులకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ రేపు మీరు తల్లిదండ్రులుగా మారితే ఇట్లాంటి తల్లిదండ్రులుగానే మీరు మారాలి. అలా మారినప్పుడు ఈరోజు మన తల్లిదండ్రులకు కొన్ని లక్షణాలు మనకు రాకూడదు. ఆడపిల్లలు అయితే కట్నం ఇవ్వాలని, మగపిల్లడు కట్నం తేవాలని.
ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమాజానికి అవసరం. పైగా ఈరోజు ఆడపిల్లలు పుట్టకముందే చంపే కార్యక్రమం మొదలెట్టాను మా డాక్టర్ సన్నాసులు అందరూ కలిసి. కాబట్టి 1000 మంది మగపిల్లలకి 970 మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కోడికో పెళ్ళాం కూడా దొరకదు. అలాంటిది మళ్ళీ కట్నాలు ఏంది, తొక్కలో కట్నాలు. నిర్ణయించుకోండి మీరు ఏం చేస్తారో. మీ తల్లిదండ్రులు నేను చూస్తా, నేను కట్నం తీసుకొని నా ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మా ఇద్దరికి నచ్చితే చెప్పండి. నేను బయలు దూకుతా అంటాడు మీ నాయన. దూకమను. దూకడు ఎవడు? నాకు తెలుసు తల్లిదండ్రుల కథ బాగా. దూకుతానంటాడు అంతే, దూకడు. నేను చచ్చిపోతానంటాడు. ఎవడు చావడు. ఎవడి కోసం ఎవడు చావడు. వాడు దేవదా తెలివి తక్కువ తెచ్చాడు కానీ ఎవడు చావడు. అట్లా ఎవడి కోసం ఎవడు చావడు. ఇక్కడ ఎవడి బాధ వాడు పడాల్సిందే, ఎవడు సావాడు చావాల్సిందే. ఒకటి బాధను స్వీకరించడానికి వీలు లేదు, ఒకటి సావును స్వీకరించడానికి కూడా వీలు లేదు. గయోపాఖ్యానం కథ కాదు. వాడు యవనాన్ని కొడుకు నుంచి లాక్కోవడానికి కదలి ఎవడేం లాక్కునేది లేదు. ఎవడు కోడు చావాల్సిందే. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎవరు కూడా బావిల్లో చెరువుల్లో దూకి విషము దాకి సావరో నేను హామీ ఇస్తున్నా. మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోండి, కట్నము లేకుండా. మీ వల్లనే ఈ దేశం బతకాల. ఏది ఇద్దరు పని చేసేటోళ్ళు సంపాదించుకొని తినండి. కట్నమైంది మళ్ళా ఎవడో మామనే పుల్లాయిగాడి ఇచ్చే డబ్బులతో నువ్వు ఎందుకు బతకాలా? పైగా అమ్మాయికి ఏమైనా కోరిక వస్తుంది, నా మగుని 10 లక్షలు పెట్టి కొనుక్కున్నానంటే ఎద్దునో దున్నపోతునో కొనుక్కున్నట్టు ఫీల్ కదా. 10 లక్షలు ఇచ్చినాక ఎద్దులు అయితే పని చేస్తాయి, దున్నపోతులు అయితే పని చేస్తాయి. మనుషులతో పని అడిగి తెచ్చుకోవాలని అభిప్రాయం కలగదు వాళ్ళకి. ఈక్వాలిటీ అండి, ఈక్వాలిటీ ఉండాలా. నేను ఒక కథ చెప్తా ఈక్వాలిటీ మీద. ఒక IAS చదివిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి ముసోరి ట్రైనింగ్ అప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఒక మతము కాదు, ఒక కులము కాదు. నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఒక అమ్మాయిని చూసా, పెళ్లి చేసుకోవాలనుకున్నా అని అన్నాడు. ఏం కులం అన్నాడు. ఏ కులమో నాకే తెలియదు అన్నాడు. నీకే తెలియదా? అవును నాకే తెలియదు. తెలుసుకోకూడదా? తెలుసుకోను అన్నాడు. సర్లేబ్బా పెళ్ళంటూ చేసుకున్నాడు సార్లు అనుకున్నాడు. ఏ మతమనే? నీ కులమే తెలియకపోతే మతమేం తెలుస్తుంది నాకు? ఏదైనా ఒక్కోసారి పేరుని బట్టి తెలుస్తుంది, లేదా అది కూడా తెలియదు. నేను కూడా సలహా ఇస్తున్నా యూత్కి, అసలు మీ కులాలు తెలుసుకోవడానికి వీలు లేకుండా పేర్లు మార్చుకోండియా. మా నాయన పెట్టిండు అనవసరంగా బ్రహ్మారెడ్డిని, లేకపోతే ఏదో తొక్క పేరు పెట్టుకుని ఉండేవాడిని. రెడ్డిని తోక ఎందుకు ఉండాలా నాకు? చౌదరి, నాయుడు, శాస్త్రి, శర్మ ఎత్తిమారిలో కండి మొత్తం. నాకు తెలిసిన ఒక దళితుడు శాస్త్రిని పెట్టుకున్నాడు. వాడు శాస్త్రే కాదు, ఎవడికి తెలియదు. ఎందుకు తెలియాలి మన కులాలు ఇతరులకి? వీళ్ళందరూ కులాల సంఘాలు పెట్టి మన నెత్తను కూర్చోడానికి కొడుకులంతా. మీరు ధైర్యం ఉంటే చేయండి. మేము పేరు మార్చుకోవాలంటే 1000 చోట్ల పేర్లు మార్చాలి. నేను నానా కథ అవుతుంది నాకు. 1000 చోట్ల పోయి సంతకాలు పెట్టాలి. ఈ బాధపడే కంటే నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోనిరా. బ్రహ్మరెడ్డి అంటూ, బ్రహ్మ అంటూ, తొక్క అంటూ, తొండమంటూ అనుకోపోవడం వదిలేశాను నేను. మీకు ఆ ఛాన్స్ ఉంది కదా, ఇంకా సంతకాలు ఎక్కువ పెట్టడం లేదు కదా, ఇంకా ఆస్తులప్పులు తయారు కాలేదు కదా. కలెక్టరేట్లో ఒక కాగితం బారినొకండి, మొత్తం కృష్ణ మాదిగా ఉంటే కృష్ణాచార్యని పెట్టుకో. ఎవడేం చేస్తారు చూద్దాం. జంధ్యాలు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది నా క్లాస్మేట్స్ దళితులందరూ. జంధ్యం నువ్వు పెట్టేసుకుంటున్నాడు ఒక ఆయన. అవి వేసుకున్నాను, దారాలు దొరికితే వేసుకున్నాడు. 9 దారాలు దొరికితే 9 దారాలు తగిలించుకున్నాడు. ఏంది అన్నిటి రద్దు చేసి అవతల పడేయాలంటే తిరగబడాల్సిందే, వేరే మార్గం లేదు. ఈ అమ్మాయి వెళ్ళింది వాళ్ళ నాన్న దగ్గరికి, నా పెళ్ళికి ఎంత ఇస్తావు అన్నది. 10 లక్షలు పెడతా అమ్మా అన్నాడు. అబ్బాయి తండ్రి 5 లక్షలు పెడతా అన్నాడు. డబ్బులు ఇప్పించుకున్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. డబ్బులు 15 లక్షలు తెచ్చారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళా, రిజిస్టర్ చేసుకున్నారు. 50 రూపాయలు ఖర్చు. 50. ఎవరిని పిలవాల రిసెప్షన్కి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది. మనం రిసెప్షన్కి పిలిచేది అందరినీ ఆకలి అయ్యే వాళ్ళని పిలవం, కడుపులు పగిలిన వాళ్ళని పిలుస్తుంటాం. అప్పటికే అలివిగాడి తిన్న వాళ్ళందరినీ పిలుస్తాం పెళ్ళిళ్ళకి. ఈ అలివిగాడి తిన్న నా కొడుకులందరినీ మనం ఎందుకు పిలవాలా? ఆకలి అయ్యేటోడికి పెట్టొచ్చుగా. ఆ వచ్చిన వాళ్ళన్నా శుద్ధంగా తింటరా, పల్లెంలో ఉన్నదంతా గీక్కొని తింటరా, సగం మిగిల్చి పారేసిపోతారు. తన్నాలు పట్టుకొని ఒక్కొక్కరిని అన్నం కింద పారేసి తిందిరా బుద్ధి లేకుండా. అట్టోళ్ళు పిలవకూడదు. ఆ పెళ్ళంటే ఒకేసారి కదా చేసుకుంటాం, 4 సార్లు చేసుకో. ఎవడు కాదన్నా నేను? ఒకేసారి చేసుకోవాలి. నువ్వే చేసుకో, మళ్ళీ నీ పెళ్ళాన్ని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చేసుకో. మేము కాదంటే ఒకేసారి కాబట్టి ఖర్చు పెట్టాలి కదా. ఏం ఖర్చు పెడతారా మీరు? మా ఎక్స్పీరియన్స్ ఏనాడు మీరు? వేపనే ఇచ్చాడు, మంత్రాలు చదివినాడు, పట్టుపగలు బయటికి తీసుకెళ్ళి ఉండు నన్ను నా భార్యని. ఈశాన్యం దిక్కు చూపించి అదుగా అరుంధతి నక్షత్రం అంటే ఏడ కనపడుతుంది? పట్టుపగలు నక్షత్రం
కనపడదంటే వాడు వదలడు, కనపడదంటే కనపడకపోయా. ఇక వాడి పోటు తట్టుకోలే కావు. కనపడదన్న మా అందరం అడుగు వీళ్ళందరం ఒకసారి కనపడదన్నారు లేదు. మీరెందుకు ఇట్లా తిక్క పనులు చేస్తారు మీరు? చెప్పండి. బేపనాకి నక్షత్రం లేదు, అరుణ్ మీద లేదు, బయటికి తీసుకెళ్ళగా ఏడే కూర్చుంటామని చెప్పండి. అట్లా ఉన్నాయి పెళ్ళిళ్ళు. మరి అట్లాంటి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా రిజిస్టర్ చేసుకో, గ్యారెంటీ లీగల్గా. 15 లక్షలు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ చుట్టుపక్కల గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పిలిచి వాళ్ళకి పనిచేసినారు. కరెక్టేనా? ఏమి ఎక్కువ మంది సపరేట్లు కొట్టలేదే, మీకు నచ్చలే కదా? వాళ్ళెవరో తిక్కనా కొడుకులే అట్లా పంచినారు, మేమైతే పంచుతామా అనిపిస్తుందో మీకేమన్నా? అరే పంచకపోతే పోయినారు లేవా, మీ అకౌంట్లో దాచుకోండి ఆ డబ్బులు, మాకేమి ఇయ్యొద్దులే. 15 లక్షల అకౌంట్లో పెట్టుకోండి. ఏమి పిల్లలు పెద్ద అయ్యేటప్పుడు ఉపయోగపడుతుంది. మీకు ఎవరికైనా నమ్మకస్తులు దొరికితే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వండి. 15 లక్షలు 25 ఏళ్ళ వయసులో 3 రూపాయలు వడ్డీకి ఇస్తే మీరు 85 ఏళ్ళు బతుకుతారు, ఇంకా 60 ఏళ్ళు బతుకుతారు. 60 ఏళ్ళు అయ్యేటప్పటికి 15 లక్షలు ఎంత ఏదో లెక్కేస్తారా మీరు? అంత ఇంజనీరింగ్ పిల్లలు కదా. 15 లక్షలు 3 ఏళ్ళకి డబుల్ అవుతుంది, 20 సార్లు డబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ళకి 30 లక్షలు అవుతుంది, ఇంకా 3 ఏళ్ళకి 60 లక్షలు అవుతుంది. అట్లా 20 సార్లు డబుల్ అవుతుంది. అది 20 సార్లు డబుల్ అయితే ఆంధ్రప్రదేశ్లో సగం కొనుక్కోవచ్చు మీరు, అమ్మేటోడు ఉంటే. అంత డబ్బులు అవుతుంది. ఈ 15 లక్షలు పట్టుకెళ్ళి కనపడ్డోళ్ళలో ఎతికి తలమాసిన వాళ్ళందరికీ వెడ్డింగ్ కార్డులు ఇచ్చి వాళ్ళందరినీ భోజనం దూరా అని పిలుచుకొచ్చి వాళ్ళందరినీ ఎద్దులు మేపినట్టు మేపి మీకేం పని ఇదంతా? మీరు ఇస్తే జనానికి ఇచ్చేయండి, లేదంటే మీ పేరుతో దాచుకోండి. డబ్బులు తెచ్చుకోండి, మీ అమ్మనాయనల దగ్గర వదలొద్దు, దాచుకోండి. లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఇచ్చేయండి. అట్లా చూడాలి మీరు పెళ్ళిని చూస్తే. అంతేగాని అందరూ చేసినట్టు మీరు ఎందుకు చేయాలి? భిన్నంగా ఉండండి, గుర్తింపు తెచ్చుకోండి. ఈరోజు గుర్తింపు చాలా ఇంపార్టెంట్ విషయం కదా మనకి. వాట్సాప్ నుండి గుర్తింపు గొడవే కదా. ఎన్ని లైకులు వచ్చింది చూసుకునేదే కదా మన పని. ఫేస్బుక్లో ఎన్ని లైకులు, వాట్సాప్లో ఎన్ని లైకులు. ఈ బయట పోయేటోళ్ళందరూ ఈ సన్నాసులు లైకులు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని అనుకోం కదా మనము. లైకుల కోసమే కదా మనం బతుకుతూ ఉన్నాము. సో గుర్తింపు చాలా ఇంపార్టెంట్. మీ మ్యారేజ్ని ఒక గుర్తింపు ఇచ్చే మెమొరబుల్ యాక్టివిటీకి ఎందుకు మార్చుకోకూడదు? దట్ ఇస్ హౌ ది యూత్ ఆఫ్ దిస్ డే షల్ థింక్ ఆఫ్. ఈ కాలం యూత్ అట్లా ఆలోచించాలా, తెగబడి ఆలోచించాలా, భిన్నంగా ఆలోచించాలా. ఈ ప్రపంచాన్ని మేమే నడుపుతున్నామని ఎంత కాన్ఫిడెన్స్తో మీరు ఆలోచించాలా. అలా ఆలోచించినప్పుడు మీరు అన్ని విషయాల్ని సమగ్రంగా జాగ్రత్తగా చూడటం మీకు అలవాటవుతుంది. రాజకీయం కూడా అట్టే చూస్తారు. రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తే గుర్తించగలుగుతారు. మీ దగ్గరికి వచ్చి యూత్ మీరు ఈ దేశానికి ఎన్నెముకలు అంటారు. ఎన్నెముకలు ఎప్పుడు ఎరగదీసినారు వాళ్ళు, ఎప్పుడే ఎరగదీసినారు. రైతు ఎన్నెముకని ఎన్నెముకని ఎరగదీసినారు. ఇప్పటికీ మనమిచ్చే డబ్బులతో గవర్నమెంట్లు నడుస్తున్నాయి. మనమిచ్చే డబ్బులతో మన కోసమే పనిచేయవు, ఎవరి కోసమే పనిచేస్తాయి. మీకు ఎగ్జాంపుల్స్ కావాలన్నా, ఇక్కడ ఉన్న మన సార్ వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు, బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నారు. వరుస పెట్టి 4 కంతులు ఎగ్గొట్టమని ఏమైందో చూద్దాం. నోటీసుల మీద నోటీసులు వస్తాయి. ఇంకా 10 కంతులు ఎగ్గొడితే ఇల్లు ఆక్రమించుకోవడానికి బ్యాంకు కూడా వస్తాడు. పొరపాటున మీరు అప్పు ఎక్కువ ఉందని ముందే తీర్చడానికి పూనుకుంటే ముందుగా ఎందుకు తీర్చావని పెనాల్టీ క్లాజ్ పెట్టి అదనంగా వసూలు చేస్తారు. అవునా కాదా? వాళ్ళు అడగండి, రేపు మీకు చెప్తారు మీ సారులు. కానీ మనం కట్టే పరోక్ష పన్నుల ద్వారా గవర్నమెంట్ ద్వారా లక్షల కోట్లు పోగైతూ ఉంటే, మనం కట్టే పన్నులతో పోగైతూ ఉంటే, మన పర్మిషన్ లేకుండా బ్యాంకుల్లోంచి దొంగలకి ఈ దేశంలో 25 లక్షల కోట్లు అప్పించారు. ఇప్పటిదాకా 25 లక్షల కోట్లు ఇచ్చారు. ఎగ్గొట్టారీలో ఎగ్గొట్టిన వాళ్ళు కొంతమంది దేశం వదిలిపెట్టి పారిపోయినారు. నీరవ్ మోడీ లాంటి వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు కాళ్ళరెట్టి ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏం తీసుకొని కొట్టాలి నా కొడుకులందరినీ? మా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు మన కళ్ళెదురు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాం మనం. ఎగ్గొట్టిన వాళ్ళు పేర్లు చెప్పండి రాని గవర్నమెంట్ అడిగితే చెప్పడానికి చెప్తే అల్లకల్లోలు అవుతారు. ఎవడి అల్లకల్లోలు అవుతారా? దొంగల పేర్లు చెప్తే
మేమందరం తిరగబడి తంతవాళ్ళని. నీ అబ్బ సొమ్మని ఎగ్గొట్టినవరా కొడకాని. ఎవడి అబ్బ సొమ్మని ఎగ్గొడతారు వీళ్ళు? 25 లక్షల కోట్లు. అడిగినా మేము ఆర్థిక మంత్రి గారిని, ఏం తల్లి ఇట్లా చేసినామంటే, మేము లెక్కల్లోంచి తీసేసినాం, బ్యాంకు లెక్కల్లోంచి, వాళ్ళు ఎగ్గొట్టలేదన్నది ఆమె. బ్యాంకు లెక్కల్లోంచి ఎందుకు తీసేసినారమ్మా అని అడిగితే, ఇవి నిత్యము బ్యాంకుల లెక్కల్లో కనపడతా ఉంటే, బ్యాంకుల్లో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి బ్యాంకు నెగిటివ్గా బ్యాలెన్స్ షీట్ ఉంటే జనానికి నమ్మకం పోతుంది. నమ్మకం పోతే బ్యాంకుల్లో డబ్బులు దాచుకోరు జనము. బ్యాంకులు దాచుకుంటేనే కదా వీళ్ళందరికీ మేము అప్పేయగలిగింది. మీకు కాన్ఫిడెన్స్ రావడానికి లెక్కల్లో తీసేసినామన్నారు. మరి వసూలు అయితే అని అడిగినాం మనం. అయితే 10% వసూలు అవుతాయి. ఇప్పుడు చెప్పండి టాలీ. 25 లక్షల కోట్లలో 2.5 లక్షల కోట్లు వసూలు అవుతాయి. 22.5 లక్షల కోట్లు ఏమని పిలుస్తారంట? ఎగ్గొట్టినట్టు అనమా మనము? మన డబ్బులు ఎగ్గొడుతున్నారు. మన డబ్బులతో పరిశ్రమ పెట్టి నటించి డబ్బులు తింటున్నారు. ఒక ఎంపీ గారు అయితే తమిళనాడులో బొగ్గు ఆధారితమైన ఎలక్ట్రికల్ ప్లాంట్ పెట్టాడు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ప్లాంట్. అది మూతపడ్డది. 2,000 కోట్లు ఎగ్గొట్టాడు ఆయన. రోజు నీతులు చెప్తాడు టీవీ ఎక్కి. మనకు అది తెలిస్తే అడుగుతాం కదా, ఎవరు నువ్వు నీతులు చెప్పడానికి టీవీ ఎక్కి అప్పులు ఎగ్గొట్టి సన్నాసి అని అడుగుతాం కదా. ఏం హక్కు ఉందో వాళ్ళకి మాట్లాడడానికి? ఈ దేశానికి పిల్లర్స్ మనం కట్టే పన్నులతో బతుకుతాం దేశం. భారతదేశ ప్రజలమైన మనము, నా దగ్గర బుక్ ఉంది చూడు, మీకు చూపిస్తా. భారత రాజ్యాంగం మీద బుక్ ఇట్టి చూపిస్తా. మేము ఈ బుక్ తయారు చేసాం. భారత ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులమే. మేము యజమానులం ఈ దేశానికి. మీ రాజకీయ నాయకులు మొత్తం మా సేవకులు. ఆల్ ద ఎంప్లాయీస్ మా సేవకులు. మా పనులు చేయాలా? అటుందా మరి వాతావరణం? అది నిజం కాకపోతే రేపు ఎన్నికల దగ్గర మీ దగ్గరికి వస్తారు, నమస్కారం పెట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వమని అడుగుతారా ఈ అభ్యర్థులు? మీ నెత్తినెక్కి సవారీ చేసే అధికారం ఏమని అడుగుతారా? ఏమడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? సేవ చేసే అవకాశం ఏమని అడుగుతున్నారు. కానీ కొడకలారా మీరు ఓట్లు వేయండి మాకు, మీ నెత్తిన కూర్చుంటాం ఏమని అడుగుతున్నారా? అంటే అర్థం ఏంటి? వాళ్ళు మన సేవకులు అని అర్థం. వాళ్ళు ఆ పని చేయటంలో ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, గుమస్తా కూర్చొని ఉంటాడు, అతను మన సేవకుడు. మనం నిలబడి మాట్లాడాలా, ఎదురుగా కుర్చీ కూడా ఉండదు. నా ఫైల్ వచ్చిందే అనండి, ఇటు చూస్తాడు, రాదా? ముఖంలోకి చూడరా సన్నాసి, లే చూడ్డు, ఇట్లా రాదా? వచ్చిందయ్యా అయ్యా అనాల, మనం సార్ అనాల. రాలేదంటున్నాను కదా, వచ్చిందంటున్నాను కదా, ఏం గట్టిగా మాట్లాడుతున్నాడు మనల్ని అంటాడు. పక్కనే ఉంటుంది ఫైల్. ఇదే నా ఫైల్ అనండి. రేపు రా, ఇప్పటికి నెల అయింది స్వామి రావడం మొదలుపెట్టి, రేపు రమ్మన్నాను కదా. ఈ లాంగ్వేజే మీకు వినపడేది. నీ జీతం ఎంత? 1,00,000. ఎవరు ఇస్తున్నారు? కలెక్టరు. కలెక్టర్ జీతం ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం కలెక్టర్కి జీతం. మొత్తం అందరికీ జీతాలు మనమే ఇస్తున్నాం. వీళ్ళందరినీ పోషించేది మనమే, వీళ్ళందరినీ మేపేది మనమే. మనల్ని ఇంత హీనంగా చూస్తారు. భారత ప్రజాస్వామ్యం అంటే అర్థం మేము స్వాములం, ఈ దేశానికి యజమానులు మేమని అర్థం. ఎంతమందికి అర్థమైందే? మనకి అర్థమైతే ఎవడైనా ప్రజల కోసం పని చేస్తే వాడిని ఎన్నిక చేయండి, లేకపోతే ఎత్తి గంగలో పడేయండి. గంగ దూరం అయితే పెనాల్లో వారేయండి. పెనాలు నీళ్ళు లేకపోతే పాతి పెట్టండి. ఏదో ఒకటి చేయండి. వాళ్ళు ఎందుకు ఎన్నిక చేయాలి వీళ్ళని? మన కోసం పని చేయనోడిని. అరే ఈ దేశంలో జనమందరికి అన్నం పెట్టే రైతులు గిట్టుబాటు ధర లేక 3 ఏళ్ళ నాడు 750 మంది చచ్చిపోయినారు ఢిల్లీ శివార్లలో. మీ ప్రాణాలు లాంటివి కదా మా ప్రాణాలు, మా తల్లిదండ్రుల ప్రాణాలు. మేము ఎందుకు చచ్చిపోవాలి? అన్ని వస్తువులకి ధరలు ఉత్పత్తి చేసేవాడు చెప్తున్నాడు. గుండు పిన్ను ధర చెప్పాలంటే ఇనుముక్కు ఫ్యాక్టరీ యజమాని చెప్తున్నాడు. మీ అందరికి పోబెట్టి మేము ధర చెప్పలేమా? ఎందుకు మాకు గిట్టుబాటు ధర ఇవ్వడు? అడిగితే ఇప్పుడు ఇంకా ఢిల్లీ దగ్గర ఉన్నారు జనం. చెవుగుట్లట్లేదు పరిపాలించటానికి. ఎవడు పరిపాలించమన్నారా మిమ్మల్ని? దేశాన్ని ఎవడు పరిపాలించమన్నారు మిమ్మల్ని? ఇట్లాంటి పనికి మాలని అని మనం ఎందుకు అడగం? మనం అడగకపోతే ఇట్లే ఉంటుంది. అందరూ ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తారు, అందరూ దేశభక్తి గురించి నీతులు చెప్తారు మనకి. మిత్రులారా, మీ కెరీర్ నిర్మాణం కావాలంటే ఈ దేశం బాగుపడితేనే నిర్మాణం జరుగుతుంది, లేకపోతే జరగదు. నేను అందుకని
ఇంత సీరియస్గా ఈ విషయాలు మీ ముందు నేను చెప్తున్నా. నేను ఆవేశపడి చెప్తున్నా అనుకోకండి, ఆలోచించే చెప్తున్నా. నాకు రోజు ఎదురవుతుంది ప్రాబ్లం. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇట్లాంటి 180 రోగాలు ఈ భూమి మీద ఉన్నవి. ఒక్క మందు అక్కర లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, డాక్టర్ అక్కర లేకుండా, ఆసుపత్రి అక్కర లేకుండా బాగు చేసుకోవచ్చు. మాకు తెలుసు ఆ విషయం. ఆ బుక్ ఏంటి చూపించు నాకు. మీరే వైద్యం చేసుకోవచ్చు. ఈ బుక్ పేరు 80 రకాల రోగాలకి మందులు అక్కర్లా. సాక్ష్యం కావాలా మీకు? కరోనా పాజిటివ్ అంటే కరోనా వైరస్ నీ ఒంట్లో ఉన్నట్లు లెక్క. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 135 మందికి ఒక లక్షణం కూడా లేదు. 45 మందికి కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు, కొద్దిగా ఆయాసం వచ్చింది. ఈ 80 మంది ఒక్క మందు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బాగైనారు. మాకు తెలుసు. కరోనా లాంటి బీభత్సకరమైన జబ్బు మన దేశంలో 50 లక్షల మంది చనిపోవడానికి కారణమైన జబ్బే 180 మందికి ఏమీ చేయదని తేలినాక ఇక మీకు భయం ఎందుకు? మేము ఆ విషయాలు ఈ బుక్లో రాసాం. నేను ఈ 2 పుస్తకాలు మన సార్కి ఇచ్చేయడానికి తెచ్చా. మీ లైబ్రరీలో పెడతారు సారు. మీ కాగితం ఈ పుస్తకాలు మీకు ఎవరికైనా సరే PDF కాపీ కావాలంటే మీ వాట్సాప్ నెంబర్ మాకు ఇస్తే చాలు, మేము పంపిస్తాం. ఈ కాలం పిల్లలందరూ PDFలో బాగా చదువుకుంటారు. మా కాలం ముసలినా కొడుకులు చదువుకోలేము. మేము పుస్తకాలు కావాలి మాకు. అట్లా పుస్తకాలు కావాలనుకునే వాళ్ళు అందులోనే పెట్టాము నంబరు. బుక్ కావాలంటే బుక్ పంపిస్తాం. బుక్ అయితే ఖరీదు అవుతుంది. PDF కాపీ అయితే దమ్మిడి, మాకు ఖర్చు కాదు, తోసేస్తాం. మీరు చదువుకోవడానికి తయారు చేసినాం. నా దగ్గర ఉన్నాయి నా సెల్ ఫోన్లు ఇప్పుడు ఆ కాపీలు 2 నేను పంపించేయగలను మీకు. ఓకే, ఆ విధంగా మీరు ఆలోచించండి. థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అప్టాల్ మాదేముందండి, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ. ఇంకా కొంతమంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 2 తరాల వాళ్ళు ఉన్నాం. ఇట్లా కుర్రోళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ. మీది దేశం, మేము పోతాం తొందరగా. మేము పోతే ఈ దేశాన్ని గాలికి వదిలేస్తారా మీరు? మాకంటే ముందోళ్ళు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి ఈ దేశానికి స్వతంత్రం తెస్తే మీ చేతుల్లో అది పోవాలనా, అది పెరగాలనా, బాగుపడాలనా అనేది మీరు ఆలోచించాలా, ఖచ్చితంగా ఆలోచించాలా. అట్లాంటిది ఎదురు గుర్తున్న ఎర్రసొక్క అబ్బాయి లాంటి ఒక అబ్బాయి ఒకరోజు మోటార్ సైకిల్ వేసుకొని పొద్దుటూరులో పోతా ఉన్నాడు. నువ్వే పోతా ఉంటే పోలీసు ఆయన ఆపిండు. ఇది చెప్పి నేను ఆపేస్తా. పోలీసు ఆయన ఆపితే ఎందుకు ఆపినావు అన్నాడు ఈయన. నా క్లాస్ వినిపోయినాడు అప్పుడే. మేము యజమానులం, అర్థమైపోయింది ఆయనకి. మేము యజమానులం, నువ్వు సేవకుడు అన్నాడు ఈయన. పోలీసు ఆయనకి అర్థం కాలే. ఏమన్నావు మళ్ళీ చెప్పన్నాడు. మేము యజమానులమే, నువ్వు సేవకుడు, ఎందుకు ఆపినావు నా బండి అన్నాడు. నువ్వు యజమానివా? అవు యజమానే, నీకెట తెలుసనే. ఈ బుక్ చూపించుండు. ఈ రాసినోడు ఎవడు, నువ్వెవడు అన్నాడు. నేను వాడికి తెలియదు. ఆ బుక్ రాస్తే నువ్వు యజమాని అవుతావా అన్నాడు. అవు యజమాని అన్నాడు ఈయన. రా స్టేషన్కి రాని బండి పట్టుకోపోయాడు. బండి పట్టుకొని పోయి బండి ఇక్కడ పెట్టు, రేపు రా CI వస్తాడు, నువ్వు యజమాని చూద్దాంలే అన్నాడు. ఏం చేస్తాడు పాపం ఎర్రసొక్క అబ్బాయి? ఇంటికి వెళ్ళిపోయి బండి పోయి అనుకుని ఇంటికి పోయి రేపు పొద్దున వెళ్తే CI అక్కడ ఉన్నాడు. ఏంది ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నమాట, యజమానివా నువ్వు, ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడక ఏదో స్టూడెంట్ లాగా వదిలేసిన అన్నాడు. ఒక్క గాడిద కొడుక్కి దేశంలో యజమాని సంగతి అర్థం కాలే పరిపాలించేటోళ్ళకి. మనం నేర్పాలి వీళ్ళందరికీ మేము యజమానులమని, మనము నేర్పాలా. అవురా నువ్వు మా సేవకుడివి, నీకు జీతం ఇచ్చేది మేము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బండి నాది, నేను యజమాన్ని, ఒప్పుకుంటావా సస్తవా? మొత్తం వాగ్దేవి కాలేజ్ మొత్తం పోయింది పోలీస్ స్టేషన్కి. ఏం మా కుర్రాన్ని పట్టుకున్నామంటమ్మా ఎర్రసొక్క కుర్రాన్ని అని అడిగింది. వాడు యజమాని అంటున్నాడు. ఓ యజమానులం మేము, ఏం తమాషగా ఉందా, వదులు బండి వదులో అని అంటే వదిలేసినాడు. జనం చేరితే ఎవడైనా దారికి వస్తాడు. ఆ జనాన్ని మనం సంపాదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ టైం. చాలు. థ్యాంక్ యూ. ముగింపు. Thank you, sir, for giving wonderful and valuable information to us. Yes, I would like to invite Sriramulu sir to say a few words.